కుక్కతో ఒక వంకర అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ. వాడు మాట్లాడే వాగుడు ఒక్కొక్కరిని పట్టుకుని వాడికి సంబంధాలు లేకుండా తిడతాడు. నిన్న వీడియోలో మనం చూసాం అసలు ఏం జరిగింది, వాడు ఎందుకు అలా అన్నాడు, ఎవరెవరిని అన్నాడని. సో ఇవాళ దానికి వచ్చిన రియాక్షన్, పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ తెలుసుకున్నాం. మనందరికీ తెలిసిందే వాడు శివాజీ గారిని, గరికపాటి నరసింహారావు గారిని, మొత్తం ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, శివాజీ చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ తిట్టాడు అనమాట. సో వాడు ఊహించుంటాడు, వాడు అనుకున్నాడు బెట్టింగ్ యాప్స్ లో నన్ను అందరు సపోర్ట్ చేశారు, ఈసారి కూడా నా అమ్మాలు అందరూ ఉంటారని ఊహించుకుని వీడియో పెట్టాడు అనమాట. సో ఇప్పుడైతే వాడికి ఫుల్ రివర్స్ అయింది. వాడికి ఒక్కరి సపోర్ట్ లేరు, మొత్తం యూట్యూబ్ లో ఉన్న ప్రతి క్రియేటర్ అయితే వాడికి ఆపోజిట్ లో ఉన్నాడు అనమాట. ఒక్కొక్కరు వాడికి ఇచ్చి పడేస్తున్నారు. సో వాడికి భయం వేసింది, ఏమో ఇవాళైతే వీడియో కనిపించలేదు వాడు పెట్టిన వీడియో. సో మరి ఏమైందో హైడ్ చేశాడో, ఇప్పుడు హైడ్ చేసి ఒకవేళ నా వీడియో వైరల్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఇగో ఉందని ప్రైవేట్ లో తీసేసి పబ్లిక్ పెట్టి ఉందని చెప్తాడు. అది వాడు ఒక వేస్ట్ గాడు వాడి నుంచి. సో ఇప్పుడు అన్న వాళ్ళలో వచ్చిన రియాక్షన్స్ ఏంటంటే, శివాజీ గారు అయితే ఏం మాట్లాడాలనుకోవట్లేదు, అతని ఏదో అట్లా వాడు వచ్చిన బుద్ధి ఆయన ఆడిపోతాడు, వాడికి మనం సంబంధం ఏంటని ఏమంటే కుక్క మురిగే కుక్కను మనం ఏం చేస్తాం అన్నట్టు రిప్లై ఇచ్చాడు అనమాట. సో ఇంకా అంత పెద్ద పెద్ద వాళ్ళు అయితే రిప్లై ఎవరు, మన గరికపాటి నరసింహారావు అంటారు, వాళ్ళకి వీళ్ళంతా దుమ్ము దూలుతో సమానం అనమాట. సో ఇప్పుడంతా అసలు వాడి వీడియోస్ లో వాడు ఇందాక ఒక లైవ్ పెట్టాడు, ఓన్లీ ఫర్ ఉమెన్ అని, లైక్ సపోర్ట్ ఉమెన్ సంథింగ్ ఫెమినిస్ట్ చెప్తున్నాడు, సుడో ఫెమినిజం అనమాట, ఫెమినిజం కాదు. సో దాని మీద అయితే లైవ్ పెట్టాడు. దాని కింద కామెంట్స్ అన్ని పెయిడ్ కామెంట్సే, ఒక్క ఒరిజినల్ కామెంట్ లేదు. అయితే పెయిడ్ కామెంట్స్ లేదా నైట్ టైం 10 తర్వాత లెవెల్ పెడతారు చూడు ఆంటీలు, సో వాళ్ళ కామెంట్స్ తప్ప ఒక మనిషి పెట్టిన కామెంట్ అయితే లేదనమాట. సో మొత్తం పెయిడ్ కామెంట్స్ మొత్తం అంతా. ఇప్పుడు సినిమా వాళ్ళు పెయిడ్ రివ్యూస్ ఎట్లా వేయించుకుంటారు, వీడు కూడా పెయిడ్ కామెంట్స్ అనమాట, ఎందుకంటే వీడు యాక్ట్ చేయాలి కదా. సో మరి ఇదైతే ఇప్పుడుకున్న సమాచారం అనమాట. మీరు నాన్ వేషణ ఏదో బయాస్ అని ఏదో ఎంత పేరు పెట్టాడు మర్చిపోయాను. సో మీరు ఆ నాన్ వేషణ గురించి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లోకీ పల్స్.